అది. ఇప్పుడు ఫారెన్‌లో ఇప్పుడు మీరు చూస్తే ఇండియాలో డివోర్స్ కేసులు ఎక్కువవుతున్నాయి సార్. అండ్ ఇక్కడ డివోర్స్‌లో ముఖ్యంగా అలిమోనీ అండ్ మెయింటెనెన్స్ అనేది మెయిన్ పాయింట్‌గా మారిపోయింది. రీసెంట్‌గా అతుల్ సుభాష్ గాని, ఇంకొక వ్యక్తి ఢిల్లీలో గాని, ఇలా ఆత్మహత్యలు గూడా చేసుకున్నారు. అవి మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇలా. సో, దీనికి సంబంధించి మీరేమంటారసలు? ఈ అలిమోనీ అనేది మెయింటెనెన్స్ అనేదండి ప్రపంచంలోనే ఉంది. హిందూ ధర్మమే కాదు, ఇస్లామిక్ ధర్మమే కాదు, క్రైస్తవ ధర్మమే కాదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా అన్ని ధర్మాలలో ఇంగ్లాండ్‌లో, అమెరికాలో అన్ని దేశాలలో కూడా మెయింటెనెన్స్ ఉందండి. అంటే ఏమిటి అంటే హ్యూమన్ రైట్ ఇది. అంటే హ్యూమన్ రైట్ అంటే మానవ హక్కు. మరి వుమెన్ గూడా హ్యూమనే గదండీ! వుమెన్ రైట్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఇంతకుముందు చెప్పాను గదా! ఇంటర్నేషనల్ లాలో ఏంటంటే వుమెన్‌కి కూడా సర్టెన్ రైట్స్ ఉన్నాయి. అంటే మెన్ అయినా, వుమెన్ అయినా రైట్స్ ఉన్నాయి. ఏమంటారంటే మీరు పెళ్లి చేసుకొని వదిలేస్తే మరి ఇప్పుడు ఆమైనా, ఆయనైనా మరి రేపు మళ్ళా పెళ్ళయ్యే వరకు పెళ్లి అవుతదో కాదో మరి వాళ్ళకు అలిమోనీ ఇవ్వాలి. ఆ స్పౌస్‌కు అంటే జెండర్ ఈక్వాలిటీ అన్నారు. ఆడది కావచ్చు, మగవాడు కావచ్చు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆ పర్టిక్యులర్ స్పౌస్‌కి అనే పదం వాడారు లాలో. ఆడది అని ఏం వాడలేదు లాలో. పర్టిక్యులర్ స్పౌస్ అంటే ఆడది కావచ్చు, మగది కావచ్చు. ఇవ్వాలి. అలిమోనీ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి ప్రపంచవ్యాప్తంగా అని ఇచ్చారు. అంటే యూఎస్ఏ గాని, యూకే గాని, ఆస్ట్రేలియా గాని అన్ని కంట్రీస్‌లో ఉందండి. అన్ని కంట్రీస్‌లో కూడా ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్‌లో కూడా మహర్ అంటారు దాన్ని. ఇస్లామిక్ లాలో కూడా ఉంది మహర్ అని ఇచ్చేయాలి మనం. ఒకవేళ మీరు విడాకులు ఇచ్చేటప్పుడు మెహర్ ఇచ్చి విడాకులు ఇవ్వాలి. ముస్లిం ధర్మంలో కూడా ఉంది. ఎందుకు ఒక ప్రొటెక్షన్ ఫర్ ద స్పౌస్. దానికి ఎందుకు హస్బెండే గాని, వైఫే గాని. ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే అమెరికాలో కూడా ఇండియాలో అన్ని కంట్రీస్‌లలో భర్తలు ఏం చేస్తున్నారు? వాళ్ళ వైఫులు కోర్ట్‌కెళ్ళి తీసుకెళ్తే మాకు ఉద్యోగం లేదు. మా దగ్గర వ్యాపారం లేదు. మా దగ్గర ఏం లేవని చెప్పి చేతులెత్తేస్తున్నారు. కానీ లా ఏం చెప్తదంటే మీరు పని చేయకున్నా, వ్యాపారం చేయకున్నా మీకు ఒకవేళ పిల్లలు పుడితే మీ పేరు మీద ఎవరన్నా అమ్మాయే గాని, లేకపోతే భర్తే గాని విడాకులైన తర్వాత మీ పేరు మీద ఉండిపోయి లేకపోతే మీ పిల్లల్ని సాకుతుంటే వాళ్ళకి కాస్త సెక్యూరిటీ ఇవ్వాలి అని అంటే సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ ఇది. వాళ్ళకి కాస్త మీరు ఆర్థిక సాయం చేయాలని ఇంటర్నేషనల్ లా అండి ఇది. అందుకని అవార్డ్స్ చేస్తున్నారు. చాలా సార్లు ఇండియాలో గతంలో చూసుకుంటే వాళ్ళు డబ్బు కట్టని వేళల సివిల్ ప్రిజన్ జైలుకి పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను 35 ఏళ్ల కింద ప్రాక్టీస్ చేశాను ఇండియాలో. కరీంనగర్‌లో నేనే ఒకళ్ళిద్దరి పేరెంట్స్ అంటే హస్బెండ్స్‌ని సివిల్ ప్రిజన్ జైలుకి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి మెయింటెనెన్స్ కట్టకపోతే. అంటే జడ్జి గారు ఆర్డర్ ఎయొచ్చు. సివిల్ ప్రిజన్‌కి పంపొచ్చు. నువ్వు కట్టట్లేదు అని. అయితే దానికి ఒకవేళ వాళ్ళు బ్యాంక్రప్సీ అయినా, లేకపోతే వాళ్ళ దగ్గర నిజంగా హెల్త్ పరిస్థితులలో వాళ్ళు సంపాదన లేకున్నా, లేకపోతే వాళ్ళకేమైనా మేజర్ ఎయిల్మెంట్స్ అయినా కూడా ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటే మీకు ఆర్డర్ అవుతది. కానీ జైలు పోయే పరిస్థితి ఉండదు. సో, దేర్ ఈస్ ఎ లీగల్ కోర్స్ ప్రతి కంట్రీలో ఉంది. కట్టలేకుండా ఉన్నాను అని. అంతేగాని ఆత్మహత్య చేసుకోవటం అంటే దానికి సరియైన రెమెడీ కాదు గదండీ! అంటే బలహీనతనము, చేతగానితనం తప్ప. అంటే చాలా మంది రీసెంట్‌గా ఒక కేసొచ్చింది సార్. అంటే ఈ మధ్యన ఒక లీగల్ కోర్ట్‌లో జరిగే వాదనలన్నీ గూడా యూట్యూబ్‌లో వీడియోస్‌గా వస్తున్నాయి. అందులో ఒక కేస్ కూడా ఉంది సార్. 6,00,000 మెయింటెనెన్స్ అడిగింది మంత్లీ ఒక ఆవిడ. సో, ఇలాంటి మెయింటెనెన్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా అతుల్ సుభాష్ కేసులో గూడా పర్ మంత్ 2,00,000 మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి కేస్ వేసిందంట ఆవిడ. సో, ఇవి నా వల్ల కాదు అని ఆయన గూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో, ఈ అలిమనీ అండ్ మెయింటెనెన్స్ కేసులు ఒక నెగెటివ్ వేలో వెళ్తున్నాయేమో అనిపిస్తోంది మరి. కరెక్ట్ మీరన్నది. మన దగ్గర ఏంటంటే మన దేశంలో ఎవరైనా ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని మిస్అప్లికేషను లేకపోతే ఫ్యాక్చువల్‌గా సిట్యుయేషన్స్ లేకుండా అన్‌డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికో, దాన్ని అబ్యూజ్ చేయటానికి ఎక్కువుంది మన దేశంలో. ఇప్పుడు మీరు చూస్తుంటే రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద ప్రశ్నలు పెడతారు. అడ్వకేట్ అని స్టిక్కర్ పెడతారు. రాజకీయ పార్టీ స్టిక్కర్‌లు కార్లలో పెడతారు. పోలీసోడు ఆపితే, "ఏయ్! నేను లాయర్‌నయ్యా, నేను జర్నలిస్ట్‌నయ్యా, లేకపోతే నేను రాజకీయవేత్తనయ్యా" అని చెప్పి పోలీసోళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. అసలు యాక్చువల్‌గా లా ఏం చెప్తది? ఇండియన్ మోటార్ వెహికల్ లా ఏ కారు మీద, ఏ స్కూటర్ మీద ఏ స్టిక్కర్ ఉండకూడదు. అది నేరం యాక్చువల్‌గా. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారండి? సో, ఇక్కడ ఏంటంటే మన దేశంలో లాను చాలా అబ్యూజ్ చేస్తారు. ఆ అబ్యూజ్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఒకటో రెండో సుప్రీంకోర్టులో కేసులు సుప్రీంకోర్టోళ్ళు చెప్పారు. ఎలా ఆర్డర్ ఏశారు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో సినిమా యాక్టర్ వైఫో, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ వైఫో, లేకపోతే పెద్ద డాక్టర్ వైఫో, లేకపోతే ఏదో పెద్ద వ్యాపారస్తుని వైఫ్ అయ్యి నీకొక లైఫ్ స్టైల్ అలవాటైంది. నీ పిల్లలకు ఓ లైఫ్ స్టైల్ అలవాటైంది. నెలకు 2,00,000-6,00,000 ఖర్చు అవసరం ఉంది. ఆ లైఫ్ స్టైల్‌కు మ్యాచ్ అవ్వటానికి కోర్ట్ వాళ్ళు మీకు అవార్డ్ చేస్తారు.
మెయింటెనెన్స్ను, అలిమోనీ, చైల్డ్ సపోర్టు అన్నీ ఇస్తారు ఆ చదువుల కోసం. కానీ అది అందరికీ వర్తించదు కదండీ. ఆ జడ్జిమెంట్ తీసుకొని అందరూ కూడా వాళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు. అది అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. అది తప్పు. దాన్ని మాలిషియస్ ప్రాసిక్యూషన్ కూడా అంటారు. అంటే మరి అదర్ సైడ్ వాళ్ళ హస్బెండ్ లాయరు వీటిని ఆయనకు ఆపర్చునిటీ ఇస్తారు కోర్టు వాళ్ళు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్‌లో మీరు దానికి కౌంటర్ ఇయ్యొచ్చు, సమాధానం ఇవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, మీరు కోర్టు వారికి తెలపొచ్చు. ఇది మెయింటైనబుల్ కాదు అని చెప్పొచ్చు జడ్జి గారికి. అది చేసుకుంటే కేసులు చాలా సార్లు డిస్మిస్ కూడా అవుతాయి. జడ్జెస్ డిస్మిస్ చేస్తారు. మీరు క్లెయిమ్ చేసే అర్హత మీకుంది. కానీ మీరు దానికి అర్హుడా కాదా అనేది జడ్జి గారు నిర్ణయిస్తారు కదా! మరి అది చేయకుండా ఆత్మహత్యలు చేసుకుంటే ఏం లాభం చెప్పండి మన సివిలైజ్డ్ సొసైటీలో. కానీ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ లేవు సార్. ఫారెన్‌లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతాయి. లీగల్ కూడా. మరి ఇండియాలో కూడా రీసెంట్‌గా మీ వీడియో ఒకటి చూసాను. అందులో మీరు కూడా చెప్పారు అలహాబాద్ హైకోర్ట్ కాంట్రాక్ట్ మ్యారేజెస్ గురించి ఒక తీర్పు ఇచ్చిందని. సో, అసలు కాంట్రాక్ట్ మ్యారేజెస్ గురించి ఏమంటారు? అసలు ఏంటవి? గుడ్, ఎక్సలెంట్ క్వెషన్ అడిగారు. ఇప్పుడు ముస్లిం లాలో ఏమనబడేదంటే పెళ్ళిని, షాదీని కాంట్రాక్ట్ అన్నారు. ఎందుకు? అక్కడ ముస్లిం లాలో 4 సార్లు పెళ్లి చేసుకోవచ్చు. ఒకటి ముతా మ్యారేజ్ అని ఉంది. అంటే మీరు ఒక రోజు కూడా పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని ముస్లిం దేశాలలో, కొన్ని యూరోపియన్ ముస్లిం దేశాలలో జనాలు పోయేసి 2 రోజులకు, 3 రోజులకు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. అంటే ముందే కాంట్రాక్ట్ రాసుకుంటారు. నేను వారం రోజులు పెళ్లి చేసుకొని నీతోని కాపురం చేసి వెళ్ళిపోతా అని. కానీ వెళ్ళేటప్పుడు మీరు మహర్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్‌గా ఈ మ్యారేజ్ లాస్ అనేటివి, ఈ పెళ్ళిళ్ళు అనేటివి ఫ్యామిలీ లాలో ఏం డిఫైన్ చేశారు అంటే మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ కాంట్రాక్ట్ అన్నారు. నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నానో చాలామంది చూసి, ఇప్పుడు నేను చెప్పేది చాలామంది చూసి లాయర్లే కానీ, జడ్జెసే కానీ, ఇలాంటి టీవీ పర్సనాలిటీస్ అడగొచ్చు. శ్రీనివాస్ గారు ఏంటి మ్యారేజ్ ఒక కాంట్రాక్ట్ అంటున్నాడు అని. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా ఎల్ఎల్ఎంలో నా స్పెషలైజ్ సబ్జెక్టు ఫ్యామిలీ లా. అందులో థీసిస్ చేశాను నేను. ఓహ్! అంటే ఈ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది ఎక్కడొచ్చింది? అసలు మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ అనేది ఒక సోషల్ కాంట్రాక్ట్. మన హిందూ ధర్మంలో అలా లేదు. మనం పెళ్లి చేసుకుంటే 7 జన్మల కోసం పెళ్లి చేసుకుంటానని మనం అనుకుంటాం. మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మరి హిందూ ధర్మం ఎన్ని ప్రపంచంలో మనం ఫాలో అవుతాము? కొన్ని దేశాలే కదండీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మెజారిటీ ఆఫ్ ప్రపంచం ఏంటి? క్రిస్టియన్ లా. ప్రపంచం అంతా క్రైస్తవులే. రెండో తర్వాత ఎవరు? ఇస్లామిక్ పీపుల్, అంటే ముస్లిం కంట్రీస్ ఉన్నారు. ముస్లిం లాలో కూడా మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్టే. సోషల్ కాంట్రాక్ట్ అన్నారు. మీరు ఒకవేళ విడాకులు ఇవ్వాలంటే 3 సార్లు 4 సార్లు తల్లక్ అని మహర్ ఇచ్చి వదులుకోవచ్చు. మళ్ళీ ఒక రోజు 2 రోజుల కోసం కూడా ముతా మ్యారేజ్ చేసుకోవచ్చు. మరి అది కాంట్రాక్ట్ లా అన్నారు. ప్రపంచంలో చూస్తే మళ్ళీ నేను ఇంతకుముందు మీ గతంలో చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. మళ్ళీ సౌత్ ఏషియన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. కొన్ని కంట్రీస్‌లలో లోకల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎట్లయితే కోయ వాళ్ళు ఉంటారో, జంగల్‌లో జనాలు ఉంటారో, నేటివ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకు కూడా సెపరేట్ లా ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా నేటివ్ ఇండియన్స్‌కు సెపరేట్ లా ఉంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా నేటివ్ ఇండియన్ సెపరేట్ లా ఉంది. ఆఫ్రికాలో ఉంది. వాళ్ళు వాళ్ళ మతం ప్రకారం, వాళ్ళ లా ప్రకారం ఒక రోజు 2 రోజులకు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. ఓహ్! సో ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది అంటే ఈ పాలెస్తైన్, ఇజ్రాయెల్‌లో వచ్చింది యాక్చువల్‌గా. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇజ్రాయేలీ వాళ్ళు, జూయిష్ వాళ్ళు అంటే పాలెస్తైన్ వాళ్ళని పెళ్లి చేసుకోకండి అనేది ఒక మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ వచ్చింది. సోషల్ ఇన్‌స్టిట్యూషన్ ఇది. అక్కడి నుంచి మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ వచ్చిందండి. గతంలో చూసుకుంటే మీకు ప్రపంచంలో గానీ, ఇండియాలో గానీ ఇప్పుడు చూస్తే కృష్ణుడు పోయేసి జంగల్‌లో జాంబవతి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మరి అంతకుముందు ఆయనకు పెళ్ళాం ఉంది. మరి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. బోలెడంతమంది రాజులు పెళ్లి చేసుకున్నారు. గాంధర్వ వివాహాలు. అంటే జంగల్స్‌లలో, ఫారెస్ట్‌లలో వెళ్ళి. అంటే ప్రపంచంలో చూసుకుంటే ఈ మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది మనం ఏదైతే హిందూ ధర్మం ప్రకారము 7 అడుగులు నడుస్తామో, 7 జన్మల వరకు నువ్వే నా భార్య అనేది ఏదైతే అనుకుంటామో అది లా అలా చూడదు. అంటే మీకు మానవ హక్కు. మీరు ఒకవేళ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వండి. ఒక రోజైనా, 2 రోజులైనా. ఇండియాలో ఏం చెప్పారు? 1 ఇయర్ తర్వాత నువ్వు విడాకులు ఫైల్ చేసుకోవచ్చు. అమెరికాలో ఒకరోజు ఈరోజు పెళ్లి చేసుకొని రేపు కూడా విడాకులు ఇచ్చేయచ్చు. ముస్లిం లాలో ఈరోజు పెళ్లి చేసుకొని 2, 3 రోజుల తర్వాత కూడా విడాకులు ఇచ్చుకోవచ్చు. దీన్ని సోషల్ కాంట్రాక్ట్ అంటారు. ఒక హిందూ ధర్మం ప్రకారమే దానికి ఉన్న శాంక్టిటీ. కానీ వేరే ధర్మాల ప్రకారం శాంక్టిటీ లేదు. ఇది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నాము, అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఫ్యామిలీలో. అమెరికాలో చదువుకొని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము, అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ఆస్ట్రేలియాలో చేశాను, కెనడాలో చేశాను,
యూరోప్లో కూడా చేస్తున్నాను కనుక నాకు ఈ ఫ్యామిలీలో సంబంధించినవి డివోర్స్ సంబంధించిన కేసులు చేస్తున్నాం కనుక ఆ ఆ అనుభవము చదువు ఉంది కనుక చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు పిల్లలు ఉంటారు సార్. అంటే ఇండియాలో ఒక చాలా జోక్‌గా గూడా అంటారు. ఇండియాలో చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు గూడా. ఖచ్చితంగా కొడతారు చిన్న తప్పు చేసినా సరే. అదే ఫారెన్‌లో కొడితే వెంటనే పోలీసులొచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. అలాగే అసలు ఇంట్లో పిల్లల ముందు గొడవ పడినా సరే అది గూడా చైల్డ్ అబ్యూస్ కిందే తీసుకుంటారు. సో, కరెక్ట్. అసలేంటి ఫారెన్‌లో చట్టం ఏంటి సార్? అంటే చైల్డ్ అబ్యూజ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినిషన్ అర్థం చేసుకోవాలండి. ఇది అసలు యాక్చువల్‌గా చిన్నపిల్లలకు అర్హత ఇచ్చింది ఎవరు? ప్రశ్న. మన రాజ్యాంగం ఇచ్చిందా? మన న్యాయశాస్త్రాలు ఇచ్చినాయా? కాదు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి చైల్డ్‌కి. చిన్న పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళకు సరియైన భోజనం పెట్టాలి, సరియైన జీవితం ఇవ్వాలి, చైల్డ్ లేబర్ చేయకూడదు, వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, చదువు ఇవ్వాలి, వాళ్ళకు ఆరోగ్యంగా చూసుకోవాలని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చొని 160 దేశాలు కూర్చొని న్యాయశాస్త్రాలు రాసుకున్నారు. అదే ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలలో అప్లికేషన్ చేస్తున్నారు. ఏమంటారంటే చిన్న పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉంచాలి. చిన్న పిల్లలకు ఎండేంజర్మెంట్ ఆఫ్ లైఫ్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పెట్టుకొని కొట్టుకుంటున్నారనుకోండి, చిన్నపిల్ల చూస్తుంటే చిన్నపిల్లడు చూస్తుంటే సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అవుతది కదా! ఇట్ ఎండేంజర్స్ సేఫ్టీ. మీరు కొట్లాడుకుంటూ చిన్నపిల్లల్ని కూడా కొట్టొచ్చు. లేకపోతే చిన్నపిల్లల మీద కూడా ఏమైనా పడొచ్చు మీరు కొట్లాడుకుంటుంటే. వాళ్ళకు సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ అవుతది కదా! దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ అబ్యూస్ ఆన్ ద చైల్డ్ సైకలాజికల్లీ. అంటే ఆ చైల్డ్‌ను సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా మీరు హార్మ్ చేయకూడదు చిన్నపిల్లల్ని. మీరు గొడవ పెట్టుకుంటున్నారంటే ప్రైవేట్‌గా రూమ్‌లోకెళ్ళి గొడవ పెట్టుకోండి. చెంపదెబ్బలు కొట్టుకోండి. పిల్లల ముందు చేయకండి. ఎందుకు? వాళ్ళకు సైకలాజికల్ హార్మ్ అవుతుంది. అదే లా అమెరికాలో వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. మరి ఆ లా ఎక్కడి నుంచి వచ్చింది? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 160 దేశాల్లో 190 దేశాలు కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఒక న్యాయశాస్త్రం రాసుకున్నారు. వాళ్ళు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అమెరికాలో. మన ఇండియా కూడా ట్రీటీ పార్ట్నర్ చాలా వాటికి. కానీ మన ఇండియాలో ఏది కూడా అప్లై చేయరు. అంటే న్యాయశాస్త్రాలు ఉన్నాయి మన దేశంలో కూడా. కానీ ఎన్ఫోర్స్‌మెంట్ లేదు. ఇప్పుడు మన దేశంలో బిచ్చం అడగటం నేరం అని ఎంతమందికి తెలుసండి? అసలు యాక్చువల్‌గా ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడే బిచ్చం అడగటం నేరం అని పెట్టి ఎళ్లారు. అమెరికాలో అన్ని దేశాలలో బిచ్చం అడగటం బెగ్గింగ్ ఈజ్ ఎన్ అఫెన్స్. వీళ్ళు ఎవరైతే రోడ్ల మీద బెగ్గింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ యాక్చువల్‌గా ఇండియన్ న్యాయశాస్త్రాల ప్రకారం పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? మన దగ్గర ఎన్ఫోర్స్‌మెంట్ లేదు. ఒకటి ఎందుకు మీరు అడిగినట్టుగా ఫస్టు మనకు తెలియక, సొసైటీలో తెలియక, రెండోది అవగాహన లేక, మూడోది మన దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకు ఉన్న పనే ఎక్కువుంది. ఇవెక్కడ చేస్తారు వాళ్ళు? అంటే పర్సనల్ లేరు మన దగ్గర. లా ఎన్ఫోర్స్‌మెంట్ పర్సనల్ లేరు. మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ టైమ్ ఈ పోలీస్ బందోబస్తులోనే పోతారు పాపం ఈ పోలీస్ వాళ్ళు. ఆ బందోబస్తులోనే 60-70% టైం అయిపోద్ది. ఈ రాజకీయవేత్తల కోసం మన పబ్లిక్ మనీ ఖర్చు పెట్టి. మరి వాళ్ళు వేరే ఎక్కడ డ్యూటీలు చేస్తారండి పాపం వాళ్ళు. అందుకనే లా ఎన్ఫోర్స్‌మెంట్ మన దగ్గర కష్టం. ఈ న్యాయశాస్త్రాలన్నీ ఉన్నాయి. కానీ ఎన్ఫోర్స్‌మెంట్ లేదు. అది మన దేశంలో ప్రాబ్లమ్. బయట దేశాలలో ఈ బందోబస్తు అనేది ఉండదు. పొలిటీషియన్‌లు ఎవరు పోయినా, జడ్జిలు పోయినా, లేకపోతే రాజకీయవేత్తలు ఎవరు పోయినా కూడా బందోబస్తు లేదు. మీకు గన్‌మెన్స్ ఉండదు. వాళ్ళ ఆ టైం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కోసం టైం పెడతారు పోలీసు వాళ్ళు. అందుకని అక్కడ లా ఎన్ఫోర్స్‌మెంట్ బాగుంటది. అమెరికా గాని, సింగపూర్ ఏ కంట్రీస్ అయినా కూడా బాగుంటది. ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగితే చిన్న పిల్లోళ్ళకు స్కూల్లోనే చెప్తారు. మీరు పోలీసోళ్ళకి కాల్ చేయొచ్చని. ఒకవేళ పోలీసోళ్ళు కాల్ చేస్తే తల్లిదండ్రులు జైలుకి పోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి క్లయింట్స్ కూడా బోలెడన్ని మేము హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే. నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని పట్టుకొని కొట్టేసినా సరే, ఆ వీడియోలో వచ్చినా సరే, ఆ అమ్మాయి మీద ఎలాంటి ఇది ఉంటలేదు సార్. అదే ఒక అబ్బాయి గనక ఒక అమ్మాయిని తిట్టినా సరే రోడ్డు మీద, ఆ అబ్బాయిని వెంటనే తీసుకెళ్ళి లోపలేసేస్తారు సార్. వాడి లైఫ్ కూడా దాదాపుగా చాలా మంది మీడియా ఛానల్ అయితే ఇక వాళ్ళని దుర్మార్గుడు, మృగాడు అని చెప్పేసేసి వీడియోలు కూడా చేసేస్తారు. వాళ్ళ లైఫే నాశనం అయిపోతుంది. మరి దీన్ని మార్చాలంటారు కదా సార్? అంటే ఫేవరిటిజం అనేది ఉందండి మన వ్యవస్థలో. బికాజ్ ఇది మరి మన దేశంలో ఉంది. మరి మన కల్చర్ అలా ఉంది. మనం ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఒక ఆడపిల్ల చెప్తే అందరూ నిజంగానే నోటీస్ చేస్తారు. మగవాడు చెప్తే ఏం పరిస్థితి లేదు. అంటే మరి మీలాంటి మగవాళ్ళు జర్నలిస్టులు లేకపోతే రెవల్యూషన్ రావాలి మరి.
ఇప్పుడు ఫెమినిజం ఉంది కానీ మ్యాచోయిజం మ్యాస్కులినిజం ఉందా ఎక్కడన్నా? ఫెమినిజం అనేది వింటాం ప్రపంచం మొత్తంలో, మరి మ్యాస్కులినిజం ఎక్కడుంది? చాలా మంది భార్య బాధితుల సంఘాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? మరి రెవల్యూషన్ రావాలి. అన్ఫార్చునేట్గా చూస్తే ఈ రాజ్యాంగాలు, ఈ చట్టసభలలో కూర్చున్నది, చట్టాలు రాసేదంతా మగవాళ్ళే, మరి వాళ్ళకు ప్రొటెక్షన్ లేదు. మరి ఏం చేద్దాం చెప్పండి? ప్రపంచం అంతా అంతేనండి. మార్పు రావాలి ప్రపంచంలో. మనం కూడా మ్యాస్కులినిజం అనేది, మేల్ చావినిజం అనేది రావాలి. మరి ఫెమినిజం అంత బాగా వచ్చినప్పుడు మనం కూడా రావాలి. మరి ఉన్నాయి అట్లాగా. ఇండియాలో రేప్ కేసులు కూడా మొలెస్టేషన్, రేప్ కేసులు, ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి సార్. రీసెంట్గా మనం కోల్కతా ఘటన చూసుకున్నా సరే అవును. చాలా దారుణంగా చేస్తున్నారు. సో మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోతుంది. అయితే మగవాళ్ళ మెంటాలిటీ ఇలా మారిపోవడానికి ఒక కారణం కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే యూకేలో కొంత భాగం సార్, ఆస్ట్రేలియా, ఇలా కొన్ని దేశాల్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలైజ్ అన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని పథకాలు కూడా ఇస్తారు అక్కడ. ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లేదు, దీన్ని ఇల్లీగల్ ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, 18 ఇయర్స్ దాటిని, మన ఇండియాలో పూర్స్ ఎక్కువ, 18 ఇయర్స్ దాటిని, 18 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఒక మనిషిగా సెక్షువల్ థాట్స్ అనేవి ఉంటాయి. సో అవి తీర్చుకోలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఈ సినిమాలో చూపిస్తున్న ఎక్స్పోజింగ్ కానీ వీటన్నిటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేయలేరు అసలు. దానివల్ల వీళ్ళకి దొరికిన వాళ్ళు, చిన్నపిల్లలు కానీ, ఏం చేయలేని వాళ్ళు కానీ, నిస్సహాయులుగా ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారనే ఒక ఇది ఉందన్నమాట. సో దాని మీద ఏమంటారు? కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ చాలా దేశాలలో లీగలైజ్ చేశారు. మరి ఇప్పుడు మనము ఇప్పుడు ఎల్జీబీటీ లీగల్ని మరి మన వాళ్ళు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు సేమ్ సెక్స్ వాళ్ళతో మీరు కాపురాలు చేయొచ్చు అని, సేమ్ సెక్స్ వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు అని కూడా అమెరికా ఇప్పుడు చెప్పింది. చాలా కంట్రీస్ వచ్చేసాయి. మరి ఇండియా వాళ్ళు ఇంకా పరిగణించట్లేదు అది. మరి అలాగే మనం వేరే కంట్రీస్ ప్రాస్టిట్యూషన్ లీగల్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో కూడా నేను చెప్పేది అది మార్పులు తీర్పులు తీసుకురావాలి. మీరు అన్నట్టుగా ప్రాస్టిట్యూషన్ కూడా లీగల్ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఇలాంటివి తగ్గిపోతాయి. మీరు అన్నట్టుగా కరెక్ట్ అది. ఎందుకంటే కొన్ని మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం కదండి. మరి అమెరికా నుంచి మీరు టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు, యాపిల్ సెల్ ఫోన్ వాడుతున్నారు, మీరు అక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు కూడా మెడికల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు, రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. మరి లాలో ఎందుకు తెచ్చుకోరు మీరు? ఆ లాలో మార్పులు చేర్పులు అవ్వాలి. మన దాంట్లో అయినప్పుడు మన దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అందుకే నా చిన్ని ప్రయత్నం ఏంటంటే లా రిఫార్మ్స్ అవ్వాలి. మీకు ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే లా రిఫార్మ్ కమిటీ చైర్మన్ లేడు ఇప్పుడు మన దేశంలో. అది దుస్థితి. వాళ్ళ వెబ్సైట్లు పనిచేయవు, ఫోన్లు పనిచేయవు. లా రిఫార్మ్స్ కమిటీ ఢిల్లీలో ఉంది, దానికి డబ్బులు ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. మరి పార్లమెంట్ వాళ్ళు, మన మోడీ గారు ఎక్కడైతే మన డిఫెన్స్కి ఇచ్చే బడ్జెట్, మరి వేరే డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చి కొంత రిఫార్మ్ చేయగలిగితే మన దేశం బాగుపడుతుంది. యుఎస్లో సార్ అబార్షన్ లా కొన్ని స్టేట్స్లో అఫీషియల్ అబార్షన్ చేయించుకోవచ్చు అండ్ కొన్ని స్టేట్స్లో లేదు. ఒకవేళ అబార్షన్ లా అనేది అమ్మాయి నా బిడ్డను ఉంచుకోవాలా లేదా అనేది అమ్మాయికి హక్కు ఉన్నప్పుడు, అబ్బాయి కూడా ఆ మాట అనొచ్చు కదా, నాకు ఈ బిడ్డ వద్దు అని. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంటర్నేషనల్ లాలో హ్యూమన్ రైట్. ఇప్పుడు మీ శరీరము, మీ లోపల బిడ్డను ఒక శరీరము, మీలో ఒక భాగం కింద పరిగణిస్తుంది లా. మీలో పుట్టే బిడ్డ మీ శరీరంలో ఒక చెయ్యో లేదా మీ కాలో లాగా పరిగణిస్తారు. మరి మీ కాలో చెయ్యో పెట్టుకోవాలో, ఉంచుకోవాలో, కాలు తీసుకోవాలన్న అర్హత మీకుంటుంది కదండి. మరి నాకెలా ఉంటుంది? ఒక బాయ్ ఫ్రెండ్, ఒక భర్తగా నా అర్హత లేదు కదా మీ శరీరం మీద. అందుకని వాళ్ళు అలా ఇచ్చారు. అంటే ఆమె డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ షీ కెన్ కంటిన్యూ ద చైల్డ్ ఆర్ నాట్ అనేది. ఆ ప్రెగ్నెన్సీ చేసేవాడు భర్త లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఒక స్పర్మ్ డోనారే కదా, వాడు అంతకంటే ఏం చేస్తున్నాడు? నువ్వు స్పర్మ్ ఇచ్చి నేను ఆ శరీరం మీద నేను అర్హత చూపించుకుంటానంటే అన్యాయం కదండి, నేరం కాదు. అంటే ఇట్ ఈస్ అన్లాఫుల్ కదా. అందుకే ఆ మగవాడికి అర్హత ఇవ్వలేదు. బట్ అబార్షన్ అనేది ఒక ప్రాణం తీయడమే కదా సార్, దాన్ని ఎలా లాఫుల్ చేస్తారు? అంటే వాళ్ళు ఏమంటారంటే అమెరికాలో కూడా మీరు ట్రైమినిస్టర్ తర్వాత, అంటే 3 నెలల తర్వాత తీయటానికి లేదు. అమెరికాలో కూడా తీస్తే దాన్ని చంపడం కింద పరిగణిస్తారు. ఈ అబార్షన్ అనేది 3 months లోపలనే తీసుకోవచ్చు. అంటే అప్పుడు బిడ్డలో జీవం రాలేదని వాళ్ళ నమ్మకం. అంటే మనం నమ్మకం ప్రకారం జీవం వచ్చినట్టే, ఆత్మ ఉన్నట్టే. కానీ వాళ్ళ ప్రకారం, సైంటిఫిక్ ప్రకారము వాళ్ళు ట్రైమినిస్టర్ లోపలనే మనం అబార్షన్ చేయించుకోవచ్చు. దాని తర్వాత చేయటం నేరం.
ఓకే. అది కొన్ని స్టేట్లలో నేరంగా పరిగణిస్తున్నారు, కొన్ని స్టేట్లలో తీసుకోవచ్చు అంటున్నారు. ఎందుకు అంటే అమెరికాలో కూడా క్యాథలిక్స్ను ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మాకొచ్చే ప్రెసిడెంట్ ఆయన క్రిస్టియన్ క్యాథలిక్ కూడా ఆయన కొంత అనుభవం ఉంది ఆయనకు. ఎవరికి? ట్రంప్ గారికి. ఆయన యాక్చువల్గా క్రిస్టియన్ కనుక నేను అబాలిషన్ చేయిస్తాను, అబాలిషన్ చేస్తానని అంటున్నాడు. కొన్ని దేశాలు ఫర్ ఉన్నాయి, కొన్ని దేశాలు అగెన్స్ట్ ఉన్నాయి.